90s లో తినే ఈ లాలీపాప్ని తింటే మాత్రం గుర్తుకొస్తున్నాయే గుర్తుకొస్తున్నాయే అని పాట పాడాల్సిందే అనమాట. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో అయితే ఒక పెద్ద సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టేసిన అనమాట. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే చింతపండు కొద్దిగా జీలకర్ర వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని పెంక పెట్టుకొని ఒక కప్ అంతా అయితే బెల్లంని యాడ్ చేసిన అనమాట. బెల్లం కరిగిన తర్వాత అయితే చింతపండుని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా చక్కెర వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా ముద్దలాగా అయితే అయిపోవాలన్నమాట. షాప్ కి వెళ్తే చాలు కుల్ఫీ పాప అయితే ఈ చింతపండు లాలీపాప్ తింటా అంటది. అందుకే కుల్ఫీ పాప కోసమే చేస్తున్నాను అనమాట. మీ ఇంట్లో గనక చిన్నపిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా చేసి ట్రై చేయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలే కాదు మనం కూడా తినొచ్చు. నిజంగా చాలా బాగుంటాయి. ఎంత తినేస్తామో కూడా అర్థం కాదు, అంత బాగుంటది. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి అబ్బా. ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే ఇట్లా బయట నుంచి తీసుకొచ్చినట్టే చేసేసిన అన్నమాట. ప్లాస్టిక్ కవర్ తోటి ఇంకా రబ్బర్ తోటి అయితే వేసేసిన. షాప్ నుంచి కొనుక్కొచ్చినట్టే కనిపించాలి అనేసి అయితే ఇలా చేసిన అన్నమాట. చింతపండు లాలీపాప్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.